జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న బోర్ డ్రిల్లింగ్ ఇతర పనులను పరిశీలించనున్నారు. శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం కాటారంలోని నస్తూర్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. సభా వేదికపై నుంచి రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. మంత్రి తుమ్మల నస్తూర్పల్లిలో సీఎం సభ ఏర్పాట్లను మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రైట్ భవానీ, ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు సోమవారం 20వ తేదీన పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:45 గంటలకు తన నివాసం నుండి బయలుదేరి 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3 గంటలకు కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు. 3:05 నుండి 3:25 గంటల మధ్యలో అయితే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలో పాల్గొనున్నారు. మళ్ళా 3:30 కాళేశ్వరం నుంచి బయలుదేరి 3:45 మహాదేవపూర్ మండలం మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ 3:45 నుండి 4:30 వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని మంత్రులతోని అనుచర గణంతో మొత్తం పూర్తిగా పరిశీలించనుండే పరిస్థితి అయితే నెలకొంది. 4:35 నుంచి 5:30 వరకు అంబడిపల్లిలోని గెస్ట్ హౌస్ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 5:35 నుండి 6 గంటల వరకు మీడియా సమావేశం కూడా నిర్వహించే పరిస్థితి అయితే ఉంది. 6 గంటల నుండి మేడిగడ్డ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6:30 వరకు కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 6:30 నుండి 7:45 గంటల వరకు రైతు భరోసా పథకం రెండో విడత నిధులైతే విడుదల చేస్తానని చెప్పుకోవచ్చు. తదుపరి 7:45 గంటలకు నస్తూర్పల్లి నుంచి బయలుదేరి రాత్రి 11:15 గంటల వరకు హైదరాబాద్ తన జూబ్లీ నివాసానికి చేరుకున్నారు. ఇదే నేపథ్యంలో 7వ బ్లాక్ లో 19, 20, 21 పిల్లర్లు అయితే కుంగడంతో ఎల్ఎన్టీ వారైతే అక్కడ నీరు నిల్వ ఉంచకూడదని చెప్పేసి అయితే వచ్చిన నీరు మొత్తం బయటికి కిందికి విడుదల చేయనున్నారు. దీని అంశంపై బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేపట్టిన ఈ కాళేశ్వరం బ్యారేజ్ పై చాలా అవకతవకలు జరిగినాయి. చాలా ఏదైతే లంచాలకు పాల్గొని చాలా అవినీతికి పాల్పడ్డ పరిస్థితి అయితే పాల్గొన్నారని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో అక్కడ నీరు నిల్వ ఉంచకపోవడంతో పిల్లలు కుంగడంతో అక్కడ రైతులు కూడా సాగుకు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వంపై ఒత్తిడి రావడంతో ఈ నేరుగా సీఎం ఆ ప్రాంతాన్ని సందర్శించి అసలు ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు భవాని. అదేవిధంగా ఈ రోజు నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యంగా ఏ అంశాల గురించి ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది? ఈ రోజు బహిరంగ సభలో అయితే ముఖ్యంగానైతే రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. రైతు భరోసా నిధులు ఎప్పుడైతే ఇప్పుడు ఈ రబీ పంటకు అంటే రెండో పంటకు ముందుగానే విడుదల చేసిన నిధులు ఇప్పుడు ఈ పంట అయిపోయిన తర్వాత ఇవ్వడం వల్ల రైతులు చాలా నిరుత్సాహ పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో ప్రభుత్వం మీద ఒకటొక్కటిగా ప్రజలపై అసంతృప్తి అనేది ఏర్పడుకుంటూ వస్తుంది. ఎందుకంటే తులం బంగారం 6 గ్యారంటీలో భాగంగా తులం బంగారం కానీ కళ్యాణ లక్ష్మికి డబ్బులు పెంచిస్తానన్న విషయం కానీ, దీంతో పాటు భూభారతికి ధరణికి ఈ మధ్యన వ్యత్యాసంతో భూభారతి రావడంతో సామాన్య రైతులందరికీ కూడా అసైన్ ల్యాండ్ లో ఒక సేద్యంలో ఒకరు ఉంటున్నారు, పట్టకాలంలో ఒకరు. ఇవన్నీ కూడా మేము మా ప్రభుత్వం వచ్చినాక మీ ప్రజలకు చేరువుగా మేము దగ్గరగా చేసి మీ కష్టాలను తీర్స్తామన్న ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా వాటిపై శ్రద్ధ చూపకపోవడంతో రైతులు కానీ ప్రజలు కానీ చాలా నిరుత్సాహంగా ఉన్నారు భవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.